మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసుర జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. అవును, నేను అసురుణ్ణి. కానీ భక్తికి జాతితో సంబంధం ఏముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకొని రమ్మన్నారు. రా కుమారా రా. నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంతా చెప్తే వినాలనుంది. చెప్పు రా కుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ప్రహ్లాద, ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణు నామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నన్ను క్షమించండి తండ్రి. నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువులు స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణం వేడుకోండి. ఆ పిరిగి పంద విష్ణుని నేను శరణ వేడుకోవాలా? ఛీ, మీ చిన్నాన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్న గారిని సంహరించి వరదస్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్న గారే క్షమించురా అని తప్పు చేశారు. ఓరి ద్రోహి, ఆ విష్ణు నామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణ దండను విధిస్తున్నాను. ప్రభు, ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడి మరణం సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది. నాకు తెలిసి ప్రహ్లాదుణ్ణి ఆ విష్ణువే ఏదో మాయా రూపంలో వచ్చి కాపాడుతున్నాడు అనిపిస్తుంది. మీ సోదరి పోలిక సాయంతో కూడా ప్రహ్లాదుణ్ణి ఏమీ చేయలేకపోతున్నాం. కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు దత్తువే కదా, పిలువటన్ని. కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడు, చూద్దాం. లేదంటే నీ శిరస్సుని ఇప్పుడే ఖండిస్తాను. పిలువు, ఈ రోజైతే వెళ్ళిపోవాలి. తిరిగి నక్కెవరు, సింహం ఎవరు? మీరు ఎవరైతే పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు.
శివ